మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో 19వ వార్డు సచివాలయం వద్ద నేడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో స్థానిక ప్రజలు, సిపిఎం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 198వ జీవో ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో ఉండే గృహాలకు ప్రతి ఏడాది పన్నులు పెంచుతూ పేద ప్రజలకు భారంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే 198 జీవోను వెంటనే రద్దు చేయాలని, అలాగే పెంచిన పన్నులను తగ్గించాలని, ఏడాదిలో 150 రోజులు పేదలకు పన్నులు కల్పించాలని కోరుతూ నిరసన తెలిపారు. నిరసన అనంతరం సచివాలయంలో సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. తగ్గించండి ఇంటి పన్నులను వెంటనే, తగ్గించండి ఇంటి పన్నులను వెంటనే, తగ్గించండి ఇంటి పన్నులను వెంటనే, తగ్గించాలి పేదల పైన పడుతున్నటువంటి భారాన్ని వెంటనే తగ్గించండి పేదలపై పడుతున్న భారాన్ని రద్దు చేయండి 198 పెంచడం అనేది జరగదు. ఈడ మనకి ఎంతమంది కార్లు ఉన్నాయో మనందరికీ తెలుసు. అలాగే ఎన్ని ఇళ్లకి ఏసీ ఉందో మనకు తెలుసు. ఇప్పుడే ఒక అమ్మాయి ఇక్కడ తన బాధను వెళ్ళగక్కింది. అన్నా, కరెంటు ఛార్జీలు పెరిగిపోతున్నాయి, కరెంటు బిల్లులు కట్టలేక అల్లాడుతున్నాం, దాన్ని కూడా మనం మాట్లాడటం మంచిదే అంటున్నాం. రండి, ప్రజలు ఐక్యంగా ఉన్నంత కాలం చేయలేనటువంటి పని ఏది లేదని చెప్పి మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. మీరు ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉన్నారు, ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి కౌన్సిలర్లు అయితేనేమి, లేక మున్సిపల్ చైర్మన్ అయితేనేమి, మన వార్డులకి వరగదీసింది ఏమి లేదు. కనీసం బలహీన వర్గాలైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ అయినా కానీ, లేక మాజీ వైస్ చైర్మన్ కానీ, చైర్మన్ కానీ, మాజీ చైర్మన్ కానీ మన వార్డుకి తలెత్తి చూసేటువంటి పరిస్థితి లేదు. అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కార్యకర్తలుగా మేము మీ ఇళ్ల చుట్టూ తిరుగుతూ మీ యొక్క సమస్యల్ని అడిగి మరీ తెలుసుకొని పరిష్కరించినటువంటి దాఖలాలు ఈ 19-18 వార్డులలో ఉన్నాయి. వీటన్నిటినీ గమనించి మన యొక్క సమస్యల్ని, మన మీద పడుతున్నటువంటి భారాలను మనమే తగ్గించుకోవాలి తప్ప ఈ రాజకీయ పార్టీలు, ఈ ప్రభుత్వాలు తగ్గించేటువంటి పొజిషన్ లేదని చెప్పి మీకు మనవి చేస్తున్నారు. మీకు మరొకసారి మనం ఏమిటంటే, మనం ఎవరి కోసమో ఎదురు చూడడం కంటే మన పనులు మనమే సాధించుకునేదానికి మనం అందరం సిద్ధంగా ఉండాలా. జనం కదిలితే ఏడున్నటువంటి సిపిఎం పార్టీ నాయకత్వం కానీ, ఏడున్నటువంటి సిపిఎం పార్టీ పెద్దలు కానీ చేయలేనటువంటి పని లేదు అని చెప్పి మీకు మనవి చేస్తూ, మీరందరూ కూడా ఈ యొక్క ధర్నాకు వచ్చిన దానికి మీకు అభినందనలు తెలియజేసి, ఇప్పుడు మనం అడ్మిన్ గారికి మనం
ఒక మెమరాండాన్ని సమర్పించుకుందాం. తగ్గించండి ఇంటి పన్నులను రద్దు చేయాలి 198వ జీవోను రద్దు చేయాలి 198వ జీవోను. ఏకలవ్య నగర్ శాఖ పరిధిలోని 17, 19, 20 వార్డులకు సంబంధించి పేద ప్రజలు సచివాలయం దగ్గరకు వచ్చి వాళ్ళ ఆర్తనాదాలు వినిపించడం జరిగింది. ఆ ఆర్తనాదాలు ఏమంటే ప్రభుత్వాలు 198వ జీవో ద్వారా ప్రతి సంవత్సరం పెంచడం జరుగుతూ ఉంది పన్నులు. మేము అడుగుతున్నాం, అయ్యా మేము ప్రభుత్వానికి పన్నులు కట్టడానికి వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా మేము పన్నులు కట్టడానికి సిద్ధం. అయితే మాకు 365 రోజుల్లో కనీసం 150 రోజులన్న పనిని చూపించమని చెప్పి పేదల తరఫున అడుగుతున్నాం. అలాగే మీరు చూపించేటువంటి కూలికి సరైన వేతనం ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే మీరు పెంచినటువంటి పప్పు రేటు, ఉప్పు రేటు, నిత్యావసర సరుకు రేట్లని మీరు తగ్గించండి, మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. మీరు ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలను పెంచుతున్నారు, ఇంకోవైపు వైపు చాలీచాలన వేతనాలు ఇస్తున్నారు. మీ ప్రభుత్వాలు ఒక 20 సంవత్సరాలకు వెనక ఆలోచిస్తే అది ఏ ప్రభుత్వం అయినా కానీ పేదలకి కూలి పెంచినటువంటి పరిస్థితి లేనే లేదు. అలాగే ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, జీతాలు పెంచినటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు కట్టాలని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు మీరు పెంచినటువంటి పన్నుల్ని మేము అంగీకరించాలని చెప్పి పేదల పక్షాన అడుగుతున్నాం. మేము మనవి చేస్తున్నాం, ఇప్పటికైనా మీరు 198వ జీవోను రద్దు చేయండి, పేదల మీద భారం వేయకుండా ఆ జీవోని ఎత్తివేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.